హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం ప్రీవియస్ వీడియోలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ నుండి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు అనే అంశాన్ని నేర్చుకుందాం. సో మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఆ స్లైడ్స్ కొంచెం అటు ఇటు మూవ్ అవ్వడం కొందరికి ఇబ్బందిగా అనిపించింది. సో వారు స్లైడ్స్ మూవ్ కాకుండా చూసుకోండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఈ వీడియో నుండి నేను స్లైడ్స్ మూవ్ కాకుండా అలానే కాన్స్టెంట్ గా ఉండేలా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో మనం ఈ వీడియోలో కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అనే అంశాన్ని నేర్చుకుందాం. సో మన భారత రాజ్యాంగంలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య 3 రకాల సంబంధాలుగా విభజించడం జరిగింది. అది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇది భారత రాజ్యాంగంలో 11వ భాగంలో ఉంది. ఆర్టికల్ 245 నుండి ఆర్టికల్ 255 మధ్య గల అధికరణలు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలను తెలియజేస్తాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అనేవి భారత రాజ్యాంగంలో సేమ్ 11వ భాగంలో పార్ట్ 11th లో ఆర్టికల్ 256 నుండి ఆర్టికల్ 263 మధ్య పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు అనేవి భారత రాజ్యాంగంలో 12వ భాగంలో పార్ట్ 12 లో ఆర్టికల్ 264 నుండి 300 మధ్య పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అనే అంశాన్ని నేర్చుకుందాం. సో మన భారత రాజ్యాంగంలో ఇవి ఏ పార్ట్ లో ఉన్నాయండి? పార్ట్ 11 లో ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటండి? ఆర్టికల్ 246 నుండి ఆర్టికల్ 263. ఈ అన్ని ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. బట్ అన్ని ఆర్టికల్స్ లో ఏవైతే అంశాలు పొందుపరిచారో మనకు అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆర్టికల్ 256 లో ఏమేమి ఉంటుందంటే, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు లోబడి మాత్రమే వినియోగించుకోవాలి. అలా కాకుండా ఈ కేంద్ర కార్యనిర్వాహక అధికారాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా సరే వ్యవహరించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రాష్ట్రం కూడా తన కార్యనిర్వాహక అధికారాలను పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి మాత్రమే వినియోగించుకోవాలి. సో కేంద్ర కార్యనిర్వాహక అధికారాలకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రం కూడా వ్యవహరించరాదు. సో మనకి ఈ ఆర్టికల్ 256 లేకపోతే కేంద్ర పాలన అసాధ్యం అని ఎవరు వ్యాఖ్యానించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యాఖ్యానించారు. ఏంటండి? ఆర్టికల్ 256 లేకపోతే కేంద్ర పాలన అసాధ్యం అని బిఆర్ అంబేద్కర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రతి రాష్ట్రం కూడా తన కార్యనిర్వాహక అధికారాలను పార్లమెంట్ చేసిన చట్టాలకు మాత్రమే లోబడి వినియోగించుకోవాలి. అలా తెలియజేసే ఆర్టికల్ 256. సో మీకు తెలిస్తే మన ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్య కార్యనిర్వాహక అధిపతిగా ఎవరుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనకు నెక్స్ట్ ఆర్టికల్ 257 రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం నియంత్రించవచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం నియంత్రించవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు అవి కేంద్ర అధికారాలకు ప్రశ్నించేలా ఉండరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం నియంత్రించవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు అవి కేంద్రం యొక్క అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాలను ప్రశ్నించేలా ఉండరాదు. ఇది తెలియజేసే ఆర్టికల్ 257. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి కదా ఆయా రాష్ట్రాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే లైన్స్ ఉంటాయి, టెలికమ్యూనికేషన్స్ ఉంటాయి, సైనిక ప్రాంతాలు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలను పరిరక్షించే బాధ్యత ఆయా రాష్ట్రాలే. వాటికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో తిరిగి కేంద్రం ఆయా రాష్ట్రాలకు చెల్లిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆర్టికల్ 258 లో ఏముంటుందంటే, ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఉంటారు కదా, రాష్ట్రాల యొక్క గవర్నర్లు, ఆ గవర్నర్ల యొక్క అంగీకారంతో, ఆ గవర్నర్ల యొక్క పర్మిషన్ తో కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలనాపరమైనటువంటి విధులను షరతులతో కానీ షరతులు లేకుండా కానీ ఆయా రాష్ట్రాలకు రాష్ట్రపతి బదలాయించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల అంగీకారంతో, ఆయా రాష్ట్రాల గవర్నర్ల అంగీకారంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలనా విధులను షరతులతో కానీ షరతులు లేకుండా కానీ ఆయా రాష్ట్రాలకు ఎవరు బదలాయిస్తారండి? రాష్ట్రపతి బదలాయించవచ్చును. ఇది ఆర్టికల్ 258 లో ఉంటుంది. సిమిలర్ గా ఆర్టికల్ 258A కూడా అలానే ఉంటుంది. కానీ ఇక్కడ బదలాయించేది గవర్నర్ బదలాయిస్తాడు కేంద్రానికి. అదేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో షరతులతో కానీ లేదా షరతులు లేకుండా కానీ ఆయా రాష్ట్రాల పాలన విధులను రాష్ట్రాల గవర్నర్లు
కేంద్రానికి బదలాయించవచ్చు. అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 258A. సో మనకి రాష్ట్రపతి బదలాయించేదేమో రాష్ట్రపతి బదలాయించేదేమో ఆర్టికల్ 258. కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్లు బదలాయించేది ఆర్టికల్ 258A. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆర్టికల్ 258 ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చామంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ? 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా 258A ఆర్టికల్ ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 260 ఏముందో చూద్దాం. ఆర్టికల్ 260లో ఏముందంటే మన భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం ద్వారా భారతదేశం బయట ఉన్న భూభాగాల యొక్క పరిపాలన కూడా చేపట్టవచ్చు. అంటే భారత భూభాగంలో లేని ప్రాంతాల యొక్క పరిపాలనను కూడా భారత ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారా చేపట్టవచ్చని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 260. ఆర్టికల్ 260 ప్రకారం మన భారతదేశం బయట ఉన్న భూభాగాల యొక్క పరిపాలన కూడా మన భారత ప్రభుత్వం చేపట్టవచ్చు. సో ఆర్టికల్ 262 అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఆర్టికల్ 262 ఏం తెలియజేస్తుందంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారాల కోసం పార్లమెంటు ఒక చట్టం ద్వారా ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయవచ్చు. ఇది తెలియజేసే ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం పార్లమెంట్ ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయవచ్చని తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో భారతదేశం బయట మన భారత భూభాగం కానీ బయట భూభాగాల యొక్క పరిపాలనను ఒక ఒప్పందం ద్వారా భారత ప్రభుత్వం చేపట్టవచ్చని తెలియజేసే ఆర్టికల్ 260. ఆర్టికల్ 262 ఏం తెలియజేస్తుంది? అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి తెలియజేస్తుంది. దీనికోసం పార్లమెంటు ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయవచ్చు. సో ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. మనం ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం అనేది ఇంటర్ స్టేట్ రిలేషన్స్, అంతర్రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఇక్కడ కేవలం మీరు ఈ ఆర్టికల్లో ఏముందో మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ డీటెయిల్డ్ గా అంతర్రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ లో పూర్తిగా నేర్చుకుందాం. సో వీటి కోసం, ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారండి? 1956వ సంవత్సరంలో చేయడం జరిగింది. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956వ సంవత్సరంలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 263 చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 263 ఏం తెలియజేస్తుందంటే అంతర్రాష్ట్ర మండలిని తెలియజేస్తుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 263. అదే అంతర్రాష్ట్ర నదీ జలాల గురించి ఏం తెలియజేస్తుందండి? మనకి ఆర్టికల్ 262 తెలియజేస్తుంది. సో కేంద్ర రాష్ట్రాల మధ్య, అదే విధంగా అంతర్రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదాల పరిష్కారంపై అంశాలపై విచారించి తగు సూచనలు చేయడానికి ఈ అంతర్రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు. సో అయితే ఇది మొదటిసారిగా ఈ అంతర్రాష్ట్ర మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990 సంవత్సరంలో ఈ అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి అంతర్రాష్ట్ర నదీ జలాల గురించి, అదేవిధంగా ఈ అంతర్రాష్ట్ర మండలి గురించి ఆర్టికల్ 262, అదేవిధంగా ఆర్టికల్ 263 గురించి మనం ఇంటర్ స్టేట్ రిలేషన్స్, అంతర్రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఇప్పుడైతే మీరు జస్ట్ ఈ ఆర్టికల్ ని గుర్తుపెట్టుకోండి. సో కేంద్రం రాష్ట్రాల మధ్య ముఖ్యమైనటువంటి పరిపాలన సంబంధాలను మనం ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక పరమైన సంబంధాలను నేర్చుకుందాం. సో నా తరపు నుండి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఒక సపరేట్ నోట్స్ వీటి కోసం కేటాయించండి. అండ్ ఇందులో చెప్పే ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీకు ముఖ్యమైనవే. సో దయచేసి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. మీరు చదివిన దానికంటే కూడా మీరు రాసుకున్నది మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అండ్ చూడగానే మనకు గుర్తొస్తుంది. సో ప్లీజ్ ట్రై టు మేక్ ఏ నోట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.